స్టార్ 9 న్యూస్. నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ చదర్వాడ అరవింద్ బాబు, డాక్టర్ అమూల్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గతంలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరితే కనీసం వారి వినతుల్ని పట్టించుకోకపోగా లాఠీలతో కుళ్లబొడిచిన ఘనత జగన్ రెడ్డిదన్నారు. కనీసం పోరాటం చేయడానికి కూడా వీల్లేకుండా అణిచివేసిందన్నారు. కరోనా సమయంలో అంగన్వాడీల కష్టం మరవలేనిదని, ప్రతి అంగన్వాడీ కార్యకర్త సమస్య పరిష్కరించి తీరుతామని అన్నారు. మీకు ఏవైతే మీరు డిమాండ్స్ చేశారో, ధర్నాలు చేశారో, జీతాలు పెంచమని మీరు ఏదైతే వర్క్ చేశారో దానికి మీకు సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడిన రోజులు మాకు గుర్తున్నాయి. చాలా నెలలు మీరు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీని వదిలేసి చాలా కష్టపడ్డారు. వాటన్నిటికీ సమాధానం దొరికే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. మంచి రోజులు వస్తున్నాయి. ప్రభుత్వం మారింది. నిత్యావసర ధరలు తగ్గుతాయి. అలాగే మీ భవిష్యత్తులు మారుతాయి. ఈ ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది. అలాగే ఇంత భారీ మెజారిటీతో మా నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూసుకుంటాము. మా నాన్నగారు మీ అందరికీ అండగా ఉంటారు. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా మీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఆర్థిక పరంగా కానీ మీకు గెలిపించి నా మీద పెద్ద భారం పెట్టడం జరిగింది. బాధ్యత ఎక్కువైంది. ఇప్పుడు మన శివకుమార్ గారు ఏ విధంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంటారో సిఐటి తరఫున మన ఏఐటి తరఫున ఎండా గారు మరి బాధ్యత మనకి ఎక్కువైంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తాం ఎక్కువ. ఇవాళ మరి పాలకపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాధ్యత ఎక్కువ ఉంది. ఈ ప్రశ్నలన్నీ కూడా సమాధానం మనమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు శాలరీ పెంచమని అడిగారు. అప్పుడు ఆ బాధ్యత మా మీద పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు మాట ఇవ్వడం జరిగింది. మీకు కూడా చెప్పేవాడు బాబు గారి మాట ప్రకారం మాట తప్పకుండా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం లోపల డెఫినెట్గా మీ శాలరీ పెరుగుద్ది, అంతవరకు గ్యారెంటీ. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. ఆర్థిక పరంగా రాష్ట్రం చితికిపోయింది. కాబట్టి అసలు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఎకనామిక్ రిజర్వ్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఇవాళ బాబు గారికి ఉంది. మేము కూడా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ, మున్సిపాలిటీకి వెళ్ళినా, రెవెన్యూకి వెళ్ళినా ఎక్కడ కూడా రూపాయి లేదు. పంచాయతీల నిధులన్నీ వాళ్ళే వాడేసుకున్నారు, అక్రమంగా వాడేశారు. అంటే ఎన్నో అవినీతి దుర్మార్గాలు జరిగినాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. అంటే నేను చెప్పేది అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అంటే పరిపాలన అనేది అవినీతి లేకుండా, దుర్మార్గాలు లేకుండా చేస్తే ప్రజలు గౌరవిస్తారు. ఏ ప్రభుత్వం అంతే. మరి వాళ్ళకి 150 సీట్లు ఇస్తే ఓడిపోయింది మరి వైసీపీ. మరి టీడీపీకి, జనసేన ఉమ్మడి పార్టీకి 164 సీట్లు రావడం జరిగింది. అంటే 164 వస్తే మాకు బాధ్యత ఎక్కువ పెరిగింది. నేను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు 4 గంటల నిద్రపోయేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. రాత్రి ఎప్పుడు వస్తామో, ఇప్పుడు పొద్దున్న ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఆ విధంగా పని భారం కూడా ఎక్కువే నాకు కూడా. నేనైతే మాత్రం మీ అందరికీ అండగా ఉంటాను. మీ సమస్యల్ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు కూడా మీ పిల్లలందరూ బాగా చదివించండి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేస్తున్నారు.